హాయ్. శ్రీగంధం చెట్లు సాగు చేయాలనుకునే వాళ్ళు 15 సంవత్సరాలు కంపల్సరీగా వెయిట్ చేయాలి. 8 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి అనేది కటింగ్ అనేది రాదు. 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వెయిట్ చేసుకొని కటింగ్ చేసుకుంటే కొంతవరకు ప్రాఫిట్ మనకు వస్తుంది. ఎకరాకి 435 మొక్కలు అంటారు. నేను ఆ విధంగా వేసాను. ఎకరాకి 435 మొక్కలు నాటాను. కానీ అన్నీ రాలేదు, ఏక్యులేషన్గా రాలేదు. దగ్గరైనవి ఈ సాలు. అందువల్ల ఏంటంటే 300 మొక్కలు వచ్చేటట్టుగా చూసుకొని ఆలోచించుకొని సాలు చేసుకోండి. సాలుకి మధ్య ఇట్లా సాలు మధ్య 12 అడుగులు, మొక్క మధ్య 12 అడుగులు పెట్టుకుంటే క్లియర్గా ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా ప్రతి సంవత్సరం ఈ రీరికి ఎండాకాలంలో మనకు సమ్మర్ టైంలో వాటర్ పట్టుకుంటే 2-3 టైమ్స్ వాటర్ పట్టుకుంటే చెట్లు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇకపోతే మనం ఈ 15 సంవత్సరాల వరకు పెంచితే ఎంత వస్తుందంటే సింపుల్గా మామూలు 20 కేజీలు, 30 కేజీలు, 50 కేజీలు, 70 కేజీల వరకు అంటారు. అవి అనేది నాకైతే ఐడియా రాలేదు. కానీ నా ఎస్టిమేషన్ ప్రకారం నాకు తెలిసినంత వరకు నేను పెట్టుకుంటే ఒక చెట్టుకి సింపుల్గా వర్స్ట్గా వేసుకున్న వేర్లు ఒక 2 కేజీలు వేసుకున్నా కూడా కలిసి వస్తుంది. చెట్టు కొంచెం చేసుకున్నా కూడా 15 కేజీలు యావరేజ్గా వస్తుంది. ఒక చెట్టుకి 15 కేజీల హార్డ్వుడ్ కంపల్సరీగా మనం తీసుకోవచ్చు. 15 కేజీలు తీసుకున్నా ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ 6,500 ఉంది, 6,500 ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే 20,000 వరకు ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ మనకు అదే ప్రాసెస్ మనకు తెలియదు కాబట్టి మన గవర్నమెంట్ రేట్ ప్రకారం 6,500 ఉంది. సో మనం ఎకరాకి 300 మొక్కలు వేసుకుంటే దాంట్లో 100 మొక్కలు డ్యామేజ్ అయినా సరే, ఒక 50 మొక్కలు పూర్తిగా చనిపోయి ఇంకొక 50 మొక్కలు గ్రోత్ రాకపోయినా సరే 200 మొక్కలు ఫైనల్ అనుకున్నా, యావరేజ్గా 15 కేజీలు వేసుకున్నా 200 మొక్కలు 15 కేజీలు 3,000 కేజీ వస్తుంది. 3,000 కేజీకి 6,500 కాకుండా 6,000 లెక్కన వేసుకున్నా సరే 1,80,00,000 ఈజీగా వస్తుంది. 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇది కాబట్టి దీంట్లో ఎలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదు. ఇంకోటి వచ్చి ఇది మనకు లోకల్గానే మన ఇండియా వైజు కర్ణాటక, మైసూరు, హైదరాబాద్ అట్లా ఈ ఫార్మ్స్ ఈ కంపెనీలు ఉన్నాయి కొనేవాళ్ళు శ్రీగంధం. సో మనకు పర్మిషన్ తీసుకొనేసి అమ్ముకోవచ్చు. పక్కాగా 1,80,00,000 ఒక ఎకరాకి ఈజీగా తీసుకోవచ్చు. జాగ్రత్తగా చేసుకోవాలి. చెట్లు అవి మనం చూసుకోవాలి. ఏదో వేసామా అంటే కుదరదు. ఎక్కడో ఉండేమా ఏదో ఇంకో బిజినెస్ చూసుకున్నామంటే ఇవి లాస్ అవుతాయి కన్ఫామ్గా. అది ఈ శ్రీగంధం వరకు ఇది వాల్యుయేషన్. ఈ రేంజ్లో అయితే మనం చేసుకోవచ్చు. నేనేంటంటే ఏదైనా మీడియం ఫార్మర్స్కి చెప్తున్నా. లార్జ్ స్కేల్ చేసేవాళ్ళు అంటే అది మనం లేదు. మినిమం ఒక 10 acres, ఒక 15 acres వరకు అయితే ఈ స్కేల్లో అయితే వర్కౌట్ అవుతుంది కన్ఫామ్గా. థ్యాంక్ యూ.